హ్యాపీగా ఫీల్ అయ్యాను. రప్చర్ జరిగి బ్లడ్ క్లాట్ అనేది ఏర్పడుతుంది. యాక్చువల్లీ అక్కడ ఉన్న ప్రాబ్లం డాక్టర్స్ ఫస్ట్ యోగా టీచర్స్ అయితే ఫస్ట్ నుంచి నార్మల్ అనిపించింది. ఇంటికి రాగానే ఏడుపు అనమాట. ఈజీ జర్నీ కాదు. నేను గైనకాలజిస్ట్ చేత తిట్లు తిన్నాను. ఇప్పుడు మా అబ్బాయికి చూపిస్తున్నాను. పీడియాట్రిషియన్ చేత కూడా తిట్లు తిన్నాను. హాయ్ అండి, ఈ రోజు నేను మీకు నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ స్టోరీ గురించి చెప్తాను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్తాను. యాక్చువల్లీ ఇది నేను 2 పార్ట్స్ కింద చేస్తానండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ జర్నీ అంటే కొంచెం బాగా ఎక్కువ లెంది అయిపోతుంది. సో అందుకని నేను 2 పార్ట్స్ చేస్తాను. ఎవరికైనా ఇలాంటివి రిపీట్ అయితే కనుక ఒకవేళ సో దాని నుంచి మీరు ఏమైనా తెలుసుకోవచ్చు, లేదంటే ఇలా జరుగుతుందా అనుకోవచ్చు. సో మన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మీకు ఏదైనా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కానీ డెలివరీ స్టోరీ గురించి కానీ చెప్పబోతున్నాను అనమాట. లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ ఫస్ట్ బీపీ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయ్యింది. బీపీ ఎక్కువ అయిపోవడం అంటే అనిపించినప్పుడు బీపీ చెక్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ హై బీపీ ఏమైనా వచ్చిందో చూస్తే బీపీ ఎక్కువగా ఉంది. సరే అని హాస్పిటల్ తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. సో వెళ్తే ఆయన బీపీ చెక్ చేశారు, నార్మల్ గా ఉంది అన్నారు. కానీ మేము అన్నాము, లేదు మేము ఇంటి దగ్గర చెక్ చేసుకున్నాము, మాకు ఎక్కువగా ఉంది అనిపించింది, అందుకనే వచ్చాము అంటే, అవునా అయితే 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి లాబీకి రండి అని చెప్పి. సో 1 అవర్ తర్వాత ఆయనే పిలిపించారు, వెళ్ళాము, చెక్ చేశారు. కొంచెం ఎక్కువ వచ్చి 40/90 అలా వస్తుంది అనమాట. న్యూలీ మ్యారీడ్ కదా, సో ఏమన్నా టెన్షన్స్ ఉండే, టెన్షన్ పడుతుందేమో, న్యూ ఎన్విరాన్మెంట్ కదా అయి ఉండొచ్చు అని అన్నారు కదండి. అప్పుడే ఈసీజీ కూడా తీసాను అనమాట. సో చూసిన తర్వాత అదంతా చెప్పారు. చెప్పిన తర్వాత టాబ్లెట్స్ రాశారు, తీసుకుని వచ్చేసాము. తర్వాత 5 days కో 6 days కో డేట్ డౌట్ వచ్చింది. సో డేట్ రావట్లేదని డౌట్ వచ్చింది. స్టమక్ పెయిన్ కూడా రావడం స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కి తెచ్చుకుని ఇంట్లోనే టెస్ట్ చేసుకుందాం అనుకున్నాము. తెచ్చుకున్నాక కొంచెం లైన్స్ అవి లైట్ గా ఉన్నాయన్నమాట, తెలియలేదు. సెకండ్ టైం కూడా ఒకటి డార్క్, ఇంకొకటి లైట్ గా వచ్చింది. అలా టెస్ట్ చేసుకున్న తర్వాత అందుకని చెప్పి ఇంకా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము, కొంచెం లైట్ గా ఉన్నాయి, స్టమక్ పెయిన్ కూడా ఉంది కదా అని చెప్పి మేము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఏ హాస్పిటల్ బెటర్ గా ఉంది అని నెట్ లో చూసుకుని వెళ్ళటమే. సో వెళ్ళిన తర్వాత ఇలా స్టమక్ పెయిన్ వస్తుంది, డేట్ కూడా మిస్ అయింది, అవన్నీ చెప్పామండి. చెప్పి వాళ్ళు చెప్పడం యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ పేరు బీటా హెచ్సిజీ అనమాట. సో బ్లడ్ టెస్ట్ చేస్తే మాత్రం స్పాట్ లో తెలిసిపోతుంది అది ప్రెగ్నెన్సీయా కాదా అనేది. ఈ యూరిన్ టెస్ట్ మనం కన్ఫర్మ్ చేయలేము అని చెప్పారు. ఎక్కువగా ఉంటుంది కదా బేసిక్ గా తెలుసుకోవాలి మనం ప్రెగ్నెంటా కాదా, హెచ్సిజీ చేయించాము అని యూరిన్ టెస్ట్ చేయించాము, అది చేయించాము కన్ఫర్మేషన్ బాగా ఉండటం కోసం. ఇది చేయించామంటే 2 పాజిటివ్ వచ్చింది. 15 days తర్వాత రమ్మని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండి. మేము వెళ్ళినప్పుడు నాకు రాసిన టాబ్లెట్స్ అయితే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ రాస్తారు, బేసిక్ గా అదే రాస్తారు, ఓన్లీ ఫోలిక్ యాసిడ్ రాశారు. సో 15 days తర్వాత వెళ్ళాం కదండి, అల్ట్రాసోనోగ్రఫీ అని చెప్పి ఫస్ట్ స్కానింగ్ రాశారండి. సో ఫస్ట్ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళాము. అసలు మాకు ఏంటో కూడా తెలియదు, అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది తెలియదు, నార్మల్ గా వెళ్తామంటే. ఆ స్కానింగ్ యాక్చువల్లీ త్రూ అర్జీనా చేస్తారు, ఆ విషయం నాకేం తెలియదు కదా. వెళ్ళాను ఫస్ట్ స్కానింగ్ కి. వెళ్ళిన తర్వాత సో కొంచెం ఒకవేళ ఫస్ట్ స్కానింగ్ ఎవరైనా ఈ స్కానింగ్ వెళ్తే మాత్రం డ్రెస్ కోడ్ చూసుకోండి. డ్రెస్ కోడ్ ఎందుకంటే మనకి కంఫర్ట్ ఉండదు. సో డ్రెస్ కోడ్ లాంగ్ గౌన్స్ లాంటివి కానీ శారీస్ అలా ఏదన్నా కొంచెం ఫ్యాంట్లు కాకుండా ఇలాంటివి ప్రిఫరబుల్ అనమాట. ఇలాంటివి అయితే ఫస్ట్ స్కానింగ్ కి యూజ్ అవుతుంది. ఎనీవే అయిపోయింది ఫస్ట్ స్కానింగ్. ఒక హాఫ్ అన్ అవర్ కి స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చారండి. హాస్పిటల్ కి వెళ్ళాము. అంటే మ్యాండేటరీ టెస్ట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని ఉంటాయని చెప్పి ఒక 7-8 టెస్టుల దాకా రాశారు. లైక్ చెప్పి ఇంకోటి హెచ్ఐవి, అలాగే ఏవో ఒక 7-8 ఒకసారి బ్లడ్ తీసుకుని 7-8 టెస్టులు చేస్తారు దాని నుంచి అనమాట. స్కానింగ్ రిపోర్ట్ తీసుకుని వచ్చి డాక్టర్ చూపిస్తే సబ్ క్రోనిక్ హెమోరేజ్, నాకు స్పెల్ చేయడం రావట్లేదు, బట్ ఆ ప్రాబ్లం ఉంది. సైజ్ కూడా మెన్షన్ చేశాడండి. అయితే ఫుల్ ప్యానిక్, అంటే భయం వేసింది, ఏంటి ప్రాబ్లం ఉంది, ఉంటుందా ఉండదా అనేది. మనకి హెమరేజ్ అంటే నాకు అర్థమైంది ఏంటో నేను చెప్తాను. ఎంబ్రియో ఇలా ఉంటుంది కదండి, డ్రెస్ వాల్ అంటే మన గర్భసంచి అనుకోండి లాగా, ఎంబ్రియో వచ్చి గర్భసంచికి ఎక్కడో చోట అతుక్కుంటుంది. ఇప్పుడు ఎంబ్రియో ఉంది కదండి, ఫింగర్స్ లాగా
సమ్ ఫింగర్స్ లాగా ఇలా ఉంటాయి. దీనికి కూడా సమ్ ఫింగర్స్ సమ్ లాగా అంటే లాక్ అవ్వడానికి అనమాట. ఆ పొజిషన్ లో ఉంటుంది. సో ఎక్కడికో చోట ఇలా మొత్తం ఇదంతా గర్భసంచి అంతా ఇలా ఉంటుంది అనుకోండి ఫింగర్స్ లాగా. సో ఎక్కడో ఒక చోట ఇది వచ్చి ఇలా అతుక్కుంటుంది అనమాట. సో అతుక్కునే ప్లేస్ లో అలా అతుక్కునే టైంలో అక్కడ బాగా అతుక్కోకుండా రప్చర్ జరిగి బ్లడ్ క్లాట్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఆ బ్లడ్ నేను సైజ్ చెప్పానని చెప్పాను కదా, ఆ సబ్ క్రోనిక్ హెమరేజ్ అనేది ఆ బ్లడ్ క్లాట్ నేమ్, నేను క్లాట్ అని చెప్తున్నాను, దాని పేరు అది. అండ్ దానికి ఒక సైజ్, ఆ ఎంత క్లాట్ అయింది అనేది, ఎంత బ్లడ్ ఉంది అనేది అది సైజ్ అనమాట. ఒకవేళ అలా ఉంటే గనక ఆ అదే సరిగ్గా అతుక్కున్నట్టు కదా బ్లడ్ మధ్యలో ఫామ్ అయిపోతే, అలా అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ వెళ్ళదు, ఫుడ్ వెళ్ళదు బేబీకి, ఎంబ్రియోకి. సో ఎదగటం కష్టంగా సబ్ క్రోనిక్ హెమరేజ్ అనేది నాకు వచ్చిన ఫస్ట్ ప్రాబ్లమ్. మా డాక్టర్ దీని గురించి ఏం చెప్పారు అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఇక అవ్వద్దు, దేనికి కంగారు పడద్దు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పారు. ఈ సబ్ క్రోనిక్ దాని గురించి కూడా మీరేమి టెన్షన్ పడద్దు, టెన్షన్ తీసుకోవద్దు అసలు. ప్రాబ్లం ఏముండదు, నెలలు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది దానికి అదే. చాలా కేసెస్ లో వస్తుంది ఈ మధ్య అని చెప్పారు అమ్మ అయితే. లైట్ అని చెప్పారనమాట. అదేంటో తెలుసుకుని కొంచెం ఇంకా కంగారు, ఉన్న కంగారు సరిపోతుంది అంటే ఇంకా కంగారు పెట్టేసుకున్నాము. ఇట్లా మా ఇంట్లో వాళ్ళకి చెప్తే, లేదు నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ డాక్టర్స్ కి చూపిద్దాము అని చెప్తే నేను అక్కడికి వెళ్ళి 2 డాక్టర్స్ కి చూపించానండి. ఒక ఆమె అయితే నీకు అబార్షన్ అయిపోతుంది, ఇలా ఇంజెక్షన్స్ వీక్ ఒకటి ఉంటుంది, అలాగే 8 వీక్స్ వేసుకోవాలి, 5th మంత్ వరకు నువ్వు కంటిన్యూ చేయాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అసలు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి చాలా కంగారు పెట్టేశారు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ కాకుండా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆ డాక్టర్ అన్నారు, అవునమ్మా ఇది సీరియస్ ప్రాబ్లమే, బెడ్ రెస్ట్ తీసుకుంటే బెటర్. ఆవిడ కూడా కొంచెం తేడాగానే చెప్పారు. ఇంక నేను ఇంటికి వస్తానండి. ఇంటికి వచ్చేసి మా డాక్టర్ కి చూపించుకున్నాను. మా డాక్టర్ కి చూపించుకుంటే ఒపీనియన్ కదా, ఒక డాక్టర్ కి చూపిస్తే ఇలా ఇంజెక్షన్స్ అని చెప్పారండి, అది ఇది అని చెప్తే టాబ్లెట్స్ ఇచ్చారనమాట. 1 మంత్ కి రాశారండి. వామిటింగ్స్ అయిపోయేవి, కాళ్ళు లాగేసేవి, చేతులు లాగేసేవి, నడులు లాగేసేవి, ఇంకా గ్యాస్ట్రిక్ వచ్చేసింది నాకు అప్పుడైతే. బట్ నాకు ప్రెగ్నెన్సీ టైంలో చాలా హెవీగా ఇబ్బంది పెట్టేసిందండి. గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయింది. అంటే నేను అనుకున్నాను, నేను మా రిలేటివ్స్ వాళ్ళని చూసి ఓహో ఇంతే నా ప్రెగ్నెన్సీ. నిజంగా చాలా కష్టం. హెల్త్ బాగుంటే పర్లేదు కానీ హెల్త్ బాగోకపోతే మాత్రం అస్సలు బేషలేం దాన్ని. ఆ గుండె దడ కూడా నాకు ఎక్కువ వచ్చేదండి. ఏదైనా పని చేయాలన్నా పని చేయాలి అనిపించేదే కాదు అప్పుడు. ఈజీ జర్నీ కాదు అనిపించింది నాకైతే. నిజంగా చాలా కష్టమండి. టెన్షన్ గా అలా ఉండేదాన్ని అనమాట. ప్రశాంతంగా ఉండేది కాదు. వెయిట్ కూడా పెరుగుతా వచ్చానన్నమాట. ఫస్ట్ వెళ్ళినప్పుడైతే 55 ఉన్నానండి. లాస్ట్ డెలివరీకి వెళ్తాను కదండి, అప్పుడు 70 ఉన్నా. జనరల్లీ పెరుగుతారు, అదేమి పెద్ద విషయం కాదు. కానీ ఒక విషయం చెప్తానండి, ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ మనం చాలా ధైర్యంగా ఉండాలి. ఇన్పుట్స్ వస్తాయండి మనకి, చాలా ఇన్పుట్స్ వస్తాయి. అంటే అందరూ చెప్తూనే ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి. డాక్టర్స్ ఫస్ట్ యోగా టీచర్స్ అయితే బాగుండు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే అడిగిన క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు, చెప్పేదే చెప్తా ఉంటారు అని వాళ్ళు తీసుకుపోయి ఉంటారు. బట్ పేషెంట్ వ్యూ లో ఆలోచించాలి వాళ్ళు కూడా. ఎందుకు వాళ్ళు 100th టైం వింటే పేషెంట్ కి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు వేరేగా ఉంటుంది ఆ సబ్జెక్ట్. వాళ్ళని అలా డీల్ చేస్తేనే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అండి. నేను గైనకాలజిస్ట్ చేత తిట్లు తిన్నాను, ఇప్పుడు మా అబ్బాయికి చూపిస్తున్నాను, పీడియాట్రిషియన్ చేత కూడా తిట్లు తిన్నాను. 15 days కి వెళ్ళామండి. తర్వాత అయితే ఎన్టీ స్కాన్ రాశారు. నార్మల్ ఫస్ట్ స్కాన్ అనమాట, అంటే పొట్ట మీద పెట్టి చేస్తారు స్కానింగ్. నేను నా స్కానింగ్ రిపోర్ట్ కూడా పక్కన మీకు డిస్ప్లే చేస్తాను. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి నీకు కొంచెం కొంచెం తెలుసుకున్నాను అనమాట. అక్కడ ఏమీ లేదు, జస్ట్ వెళ్ళారు, మా హస్బెండ్ ని కూడా లోపలికి రానివ్వలేదు. నేను లోపలికి వెళ్ళాను, స్కానింగ్ చేశారు, బయటకు వచ్చేసాము. ఎన్టీ స్కాన్ లో బేసిక్ గా ఏం చెప్తారు అంటే హార్ట్ బీట్, బాడీ పార్ట్స్ ఫామ్ అవుతున్నాయా లేదా అనేది, అండ్ లిక్విడ్ ఉమ్మనీరు అంటారు కదండి, అది అంటున్నది అడిక్వేట్ గా ఉందా లేదా అనేది చెప్తారు. సో నాకు అవన్నీ నార్మల్ గానే ఉన్నాయి, అంతా బానే ఉంది అని చెప్పారు డాక్టర్. వచ్చిన తర్వాత నార్మల్ గానే ఎవ్రీ మంత్ రాసినట్టే టాబ్లెట్స్ రాశారు. ఫోలిక్ యాసిడ్, విటమిన్, కాల్షియం టాబ్లెట్స్ రాశారు అంతేనండి. సో థైరాయిడ్ టెస్ట్, డబుల్ మార్కర్ టెస్ట్ అవన్నీ చేశారు. లో రిస్క్ వచ్చింది, డబుల్ మార్కర్ టెస్ట్, థైరాయిడ్ కూడా లేదని వచ్చింది. సో థైరాయిడ్ ప్రాబ్లం లేదండి నా ప్రెగ్నెన్సీలో. షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసేవారండి. అదే హెమోగ్లోబిన్ ఎంత ఉంది, రక్తం ఎంత ఉంది అనేది చేసేవారు అనమాట.
15 డేస్ కి వెళ్ళాము. అలా ఎవ్రీ 15 డేస్ కి వెళ్ళేవాళ్ళం అనమాట. చెప్పారండి రెగ్యులర్ చెకప్ అని చెప్పి నెక్స్ట్ టిఫా స్కానింగ్ ఉంటుంది అని చెప్పారు. నార్మల్ గా టాబ్లెట్స్ రాసి లోపల బేబీ హ్యాండ్స్, లెగ్స్, స్పైన్, హార్ట్ ఇవన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫామ్ అయిపోయి ఉంటాయి. సో అవంతా స్కానింగ్ తీశారు. నా స్కానింగ్ రిపోర్ట్ మీకు పక్కన ప్లేస్ చేస్తాను చూడండి. ఓకేనా, మీకు ఒక ఐడియా వస్తుంది. నీరు వాళ్ళని ప్రతిసారి చూస్తారంటే అది అడిక్వేట్ గా ఉండాలన్నమాట. అంతా బాగానే ఉంది అని చెప్పారు. నాకు సబ్క్రానిక్ అది ఉంది కదండి, అది ఉందని చెప్పాను ఫస్ట్ స్కానింగ్ అప్పుడు చెప్పారు కదా. అది సైజ్ కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్ తో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గినట్టు. ఇంకా నెక్స్ట్ స్కానింగ్ లో అయితే అసలు దాని గురించి ఏమి హైలైట్స్ కానీ ఏమీ లేదు. నెక్స్ట్ స్కానింగ్ లో అయితే వెళ్ళామండి. వెళ్తే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అని చెప్పాను కదా రెగ్యులర్ గా చేసేవాళ్ళు. అయితే చేస్తే ఇన్ఫెక్షన్ సెల్స్ ఏవో ఉన్నాయని చెప్పి, యూరినరీ ఇన్ఫెక్షన్ సెల్స్ ఏవో ఉన్నాయని చెప్పి చెప్పారండి. సంబంధించి టాబ్లెట్స్ రాశారు. నేను కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ స్ట్రెచ్ మార్క్స్ కి క్రీమ్ అడిగానండి. అడిగితే ఇచ్చారు. బట్ దాని వల్ల ఏం యూజ్ ఉండదు. మీరు మాత్రం ఏం వాడకండి. పెద్ద ఏం ఉపయోగం ఉండదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే హోమ్ రెమెడీస్ వాడటం చాలా ఉత్తమము. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి. ఇంకా టిఫా అయిన తర్వాత నుంచి 1 మంత్ తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ ఎవ్రీ 15 డేస్ కి రాసేవారు అనమాట. 15 డేస్ కి వెళ్ళేవాళ్ళం అనమాట. 8th మంత్ అలా వస్తుంది అనగా మనకి గ్రోత్ స్కాన్ ఉంటుంది అనమాట. గ్రోత్ స్కాన్ చేస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్కాన్. సో గ్రోత్ స్కాన్ చేస్తారు. అంతా బాగానే ఉంది అని చెప్పారు. గ్రోత్ స్కాన్ చేయించాం కదండి. హెడ్ కొంచెం అంటే హెడ్ కొంచెం ఎక్కువ సైజ్ ఉన్నట్టు వచ్చింది. అంటే డాక్టర్ నార్మల్ అని చెప్పారు కానీ మేము నెట్ లో సెర్చ్ చేస్తే మనకి అంతా గూగుల్ అమ్మ తల్లి చెడగొడుతుందో మరి హెల్ప్ చేస్తుందో నాకు తెలియదు కానీ, సో నెట్ లో కొడితే కొంచెం ఎక్కువ సైజ్ అని వచ్చింది. సో కొంచెం భయం వేస్తుంది అనమాట. మేము ఎప్పుడు ఇది పెద్దది అమ్మో ఇది పెద్ద ప్రాబ్లమా అంటే మా డాక్టర్ మాత్రం చాలా హెల్ప్ చేసేవారు. అంటే హెల్పింగ్ సెన్స్ అంటే 2 వీక్స్ కి రాశారు కదా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగాము ఈ హెడ్ సైజ్ వల్ల ఏమైనా ప్రాబ్లమా, ఇలా పెద్దగా ఉంది కదా, ఏదో డౌట్ గా ఉంది అంటే ఏమీ వద్దు, ఏమి డౌట్ పడద్దు, అంతా మంచిగా ఉంది అని చెప్పారు. మీరేం భయపడద్దు అని చెప్పేవారు ఇప్పుడు కూడా. ఎక్స్పెక్టెడ్ డెలివరీ వచ్చేసి మాకు ఏప్రిల్ 1st వీక్ ఇచ్చారండి. మేము అనుకుంటున్నాము ఏప్రిల్ 1st వీక్. ఈ లోపే పాపం ఆవిడ మార్చ్ 7 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఎన్ని వేస్ లో మనకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, నిప్పులు రావచ్చు లేదా వాటర్ బ్రేక్ అవ్వచ్చు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. హాస్పిటల్ నెంబర్ తీసుకెళ్ళండి, నెంబర్ కూడా తీసుకెళ్ళండి అని నెంబర్ ఇచ్చారండి. ఆ వీక్ లోనే బ్యాగ్ కూడా సర్దుకోండి అని చెప్పారు. రెగ్యులర్ గానే టాబ్లెట్స్ ఎప్పుడు ఇచ్చేవే ఇచ్చారు. మళ్ళీ 2 వీక్స్ కి రమ్మన్నారు. డెలివరీ దగ్గర పడుతుంది అనగా 1 వీక్ వద్దురు గానీ ఇంకా 21st మార్చిన వెళ్ళాము. వెళ్ళి చూపించుకున్నాము. రెగ్యులర్ చెకప్ చేశారు. అంతే కదండి, మా హస్బెండ్ నా చేత ఎక్సర్సైజ్ కూడా చేసేవారు అనమాట. పడుకునేటప్పుడు కూడా కాసేపు వాకింగ్, ఆఫ్టర్నూన్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్ ప్లస్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ తినేసిన తర్వాత వాకింగ్ ప్లస్ ఎక్సర్సైజెస్. అలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనిపించినారు. నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాము. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అదే అడిగాను, నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేయండి, నాకు నార్మల్ డెలివరీయే కావాలి అని చెప్పి. 9 మంత్స్ వచ్చి 1 వీక్ అయిందండి. అంటే 10 మంత్స్ అంటారు కొంతమంది, చాలా మంది చెప్పడం ఇలాగే చెప్పారండి. ఫస్ట్ కదా 9 మంత్స్ అయిపోయి ఇంకో వీక్ ఉండొచ్చు, లేదా 10 మంత్స్ అయిపోవచ్చు, లేదా నీకు 9th మంత్ లో అలా ఏం జరగదు అలా చెప్పారు. అంటే అలాగే స్టార్ట్ అవుతుంది ఇది ఈ ప్రాసెస్. ఈ టైంలో కూడా కొంచెం అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ టైంలో కూడా కొంచెం భయం ఉంటది అనమాట. ఇది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్ట్ అయితే మనకి ఎలా తెలిసిద్ది అనేది. ఇదే నేను చాలా సార్లు డాక్టర్ ని కూడా అడిగాను. తెలిసిపోతుంది మీకు అని చెప్పారనమాట. అంటే పీరియడ్ పెయిన్ కంటే చాలా హెవీగా వస్తుంది, తెలిసిద్ది పెయిన్స్ వస్తే అని చెప్పారు. 21st మార్చ్ అండి మేము లాస్ట్ వెళ్ళింది. ఆ రోజు చూపించుకున్నాము, వచ్చేసాము ఇంటికి. సో నైట్ తినేసి డిన్నర్ అయిపోయింది, పడుకున్నాం అనమాట. 1 తర్వాత నాకు ఏదో తడిగా అనిపిస్తుంది, కొంచెం వైట్ డిశ్చార్జ్ అయ్యేదన్నమాట. వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకుంటే నేను డాక్టర్ కి చెప్తే పర్లేదు, హెవీగా అయితే అనుకోవాలి కానీ నార్మల్ గానే ఉంటుంది, పర్లేదు అని చెప్పారు. హెవీగా ఉంటే వైట్ డిశ్చార్జ్ అనుకున్నాను. ఆ వైట్ డిశ్చార్జే కదా అని చెప్పి సరే మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాను. నాకు క్లోత్స్ మొత్తం తడిచిపోయాయి. బెడ్ కూడా వెట్ అయిపోయింది అనమాట. ఏదైనా ఫస్ట్ పానిక్ అయిపోతుంది, భయం వచ్చేస్తుంది ఫస్ట్.
మా హస్బెండ్ లేపుతున్నాను, నేను లెగట్లేదు. ఒక పావు గంటకి లేచారు ఆయన. అంత త్వరగా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు మేడంతో మాట్లాడి కాల్ చేస్తామన్నారు. సో మేడమే మాట్లాడారనమాట. మా హస్బెండ్ మాట్లాడారని వాటర్ బ్రేక్ అవుతుంది అని చెప్పి 1 అవర్ అయినా కూడా వాటర్ లీక్ అవుతుంది అంటే అప్పుడు తీసుకురమ్మన్నారు. లేదు అంటే కొంచెం లీక్ అయ్యి ఆగిపోవచ్చు అని కూడా అన్నారు. సో అలా అన్నారని చెప్పి ఇంకో 1 అవర్ వెయిట్ చేసామండి. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా వాటర్ లీక్ అవుతుంది ఇంకా అని చెప్పి ఇంకా బయలుదేరి ఫోన్ చేస్తే వచ్చేయమని చెప్పారు కాల్. ఇదండి నా ప్రెగ్నెన్సీ స్టోరీ, నా డెలివరీ స్టోరీ. నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. బాయ్.